హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు ఎన్ఎస్ఎన్ న్యూస్. నేను మీ పిఆర్. ఢిల్లీ మద్యం కేసులో బెయిల్ కోసం ఎమ్మెల్సీ కవిత వేసిన పిటిషన్లో ఈడీ సిబిఐలకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను ఈ నెల 20కి వాయిదా వేసింది. మధ్యంతర ఉపశమనం ఇవ్వాలన్న కవిత తరపు న్యాయవాదుల వినతిని తోసిపుచ్చింది. ఢిల్లీ మద్యం కేసులో అరెస్ట్ అయిన ఎమ్మెల్సీ కవితకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలన్న ఆమె తరపు న్యాయవాదుల వినతిని కొట్టిపారేసింది సుప్రీంకోర్టు. ప్రతివాదుల వాదనలు వినకుండా బెయిల్ ఇవ్వడం సాధ్యం కాదని జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ కేవి విశ్వనాథులతో కూడిన ధర్మాసనం పేర్కొంది. ఆఫ్ అగ్రనేతలకు సౌత్ గ్రూప్ ద్వారా 100 కోట్లను ముట్టజెప్పి ఢిల్లీ మద్యం విధానాన్ని అనుకూలంగా రూపొందించుకొని లబ్ధి పొందారన్న ఆరోపణలతో కవితపై ఈడీ కేసు పెట్టింది. మార్చి 15న హైదరాబాద్లో ఆమెను అరెస్టు చేసింది. జ్యుడిషియల్ కస్టడీలో భాగంగా తీహార్ జైల్లో ఉండగానే సిబిఐ కూడా ఏప్రిల్ 11న అరెస్టు చేసింది. ఈ 2 కేసుల్లో బెయిల్ కోసం ఆమె వేసిన పిటిషన్లను మే 6న ఇక్కడి రౌజ్ అవెన్యూ కోర్టు తిరస్కరించింది. అనంతరం కవిత ఢిల్లీ హైకోర్టుకు వెళ్ళగా జూలై 1న అక్కడ నిరాశ ఎదురైంది. దాంతో కవిత ఈ నెల 7న సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కేసు నిన్న విచారణకు వచ్చినప్పుడు ఆమె తరపున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గి వాదనలు వినిపించారు. ఇదిలా ఉండగా సిబిఐ ఈడీలు కూడా ఛార్జిషీట్లు దాఖలు చేశాయని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఇదే కేసులో మనీష్ సిసోదియా, ప్రబీర్ పుర్కాయాస్తా, అరవింద్ కేజ్రీవాల్కు బెయిల్ ఇచ్చిన తీర్పులు ఈ కేసుకు వర్తిస్తాయన్నారు. పిటిషనర్ మహిళ కావడంతో పిఎంఎల్ఏ సెక్షన్ 45 కింద బెయిల్ పొందడానికి అర్హతలున్నట్లు పేర్కొన్నారు. అప్పుడు జస్టిస్ గవాయ్ జోక్యం చేసుకుంటూ తాము ఆ విషయాలన్నీ చూశామని చెబుతూ మీరు చదువుకున్న వాళ్ళు రాజకీయ నాయకులు అంటూ గుర్తు చేశారు. అందుకు రోహత్గి స్పందిస్తూ ఒకవేళ నిందితులు ఎంపీలైతే వారిని మహిళగా పరిగణించకూడదని చట్టమేమి చెప్పడం లేదని పేర్కొన్నారు. అందుకు జస్టిస్ గవాయ్ బదులిస్తూ హైకోర్టు మీరు మహిళ కాదని చెప్పలేదు, కానీ దుర్బల మహిళ కాదని పేర్కొందన్నారు. అందుకు ముకుల్ రోహత్గి స్పందిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తాజా తీర్పుల నేపథ్యంలో ఆ వాదనలేవి నిలవబోవన్నారు. ఈ వాదనలు విన్న అనంతరం జస్టిస్ గవాయ్ ప్రతివాదులకు నోటీసులు జారీ చేస్తామని చెప్పారు. అప్పుడు ముకుల్ రోహత్గి జోక్యం చేసుకుంటూ మధ్యంతర బెయిల్ ఇవ్వాలని కోరగా అందుకు న్యాయమూర్తి తిరస్కరించారు. అవతలి పక్షం వాదనలు వినకుండా అలా ఇవ్వలేమని స్పష్టం చేశారు. ప్రతివాదులకు నోటీసులు జారీ చేస్తూ తదుపరి విచారణను ఈ నెల 20కి వాయిదా వేశారు. రుణమాఫీ కాని వారి కోసం నెల రోజుల పాటు స్పెషల్ డ్రైవ్ నిర్వహించి రుణమాఫీ చేస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. అర్హులైన వారందరికీ తెల్ల రేషన్ కార్డులు ఇస్తామని స్పష్టం చేశారు. రుణమాఫీ, రైతు భరోసా వంటి అంశాలపై మాజీ మంత్రి హరీష్ రావు చేసిన విమర్శలను మంత్రి పొన్నం ఖండించారు. హరీష్ రావు ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు సాంకేతిక కారణాలు చూపి 3 లక్షల మంది రైతులకు పంట రుణాలు మాఫీ చేయలేదని, గత ప్రభుత్వ లోపాలను ఎత్తి చూపారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పంటల బీమా లేక పరిహారం అందక చాలా మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని ఆరోపించారు. ఇప్పుడు పెట్టిన కాల్ సెంటర్లు అప్పుడు పెడితే రైతులకు మేలు జరిగేదని సూచనలు చేశారు. అప్పుడేమో కలెక్షన్ సెంటర్లు పెట్టారంటూ హరీష్ రావు వ్యాఖ్యలను ఘాటుగా తిప్పికొట్టారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఆర్టీసీ బస్సులను ఆర్డర్ చేస్తే ఇప్పుడు మేము రిబ్బన్ కట్ చేస్తున్నామనేది నిజమైతే ఆ క్రెడిట్ మీకే ఇస్తామంటూ పొన్నం వ్యాఖ్యానించారు. మీ హయాంలో ఒక్క బస్సునైనా కొనుగోలు చేశారా అని ప్రశ్నించిన మంత్రి మీరు తెచ్చిన 6 లక్షల కోట్ల అప్పులకు వడ్డీ మీరే చెల్లించాలన్నారు. పంట రుణమాఫీ కాని వారి కోసం స్పెషల్ డ్రైవ్ నిర్వహించి రుణమాఫీ చేస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. అన్నా క్యాంటీన్లను ప్రారంభించనున్నట్లు ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. 15 ఆగస్టు రోజున అన్నా క్యాంటీన్ల ప్రారంభానికి సర్వం సిద్ధమని చేసినట్టు మంత్రి నారాయణ పేర్కొన్నారు. కృష్ణా జిల్లా ఉయ్యూరులో ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్ను 15 ఆగస్టు 15న ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభిస్తారని మంత్రి నారాయణ స్పష్టం చేశారు. ఆ మరుసటి రోజు 99 అన్న క్యాంటీన్లను మంత్రులు, స్థానిక ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు ప్రారంభిస్తారని ఆయన వివరించారు. ఇదిలా ఉంటే వైద్య ఆరోగ్య శాఖపై సీఎం చంద్రబాబు ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులకు సీఎం పలు సూచనలు చేశారు. రాష్ట్రంలో ప్రభుత్వ ఆసుపత్రులను దేశంలోనే నెంబర్ 1 ఆసుపత్రులుగా తీర్చిదిద్దాలంటూ ఆయన అధికారులను ఆదేశించారు. వైద్య ఆరోగ్య శాఖలో ఉత్తమ విధానాలను అమలు చేయాలన్నారు. టెలిమెడిసిన్ ద్వారా ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించారు. గత వైసీపీ ప్రభుత్వం ప్రభుత్వ ఆసుపత్రులను పూర్తిగా భ్రష్టు పట్టించిందన్నారు. కిడ్నీ బాధితుల వివరాలు మండలాల వారీగా సేకరించాలన్న సీఎం బాబు ఆసుపత్రుల్లో పరిశుభ్రతను తప్పనిసరిగా పాటించాలన్నారు. ఫీడర్ అంబులెన్సుల ద్వారా రోగులను ఆసుపత్రులకు తరలించేట ఏర్పాట్లు చేయాలని, క్యాన్సర్పై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలంటూ అధికారులను ఆదేశించారు చంద్రబాబు. రాష్ట్రానికి పారిశ్రామిక సౌరభాన్ని తిరిగి తీసుకువచ్చేందుకు ఏపీ ప్రభుత్వం కృషి చేస్తుంది.
పెట్టుబడుల ఆకర్షణ ధ్యేయంగా సెప్టెంబర్ 20న కొత్త పారిశ్రామిక విధానాన్ని ప్రకటించేందుకు కసరత్తు చేస్తోంది. వైసీపీ హయాంలో ప్రవేశపెట్టిన 2023-27 పారిశ్రామిక విధానం వల్ల ఆశించిన స్థాయిలో రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడం సాధ్యం కాదని ప్రస్తుత ప్రభుత్వం భావిస్తుంది. పారిశ్రామికవేత్తలకు అనువైన పారిశ్రామిక విధానం ఉంటేనే రాష్ట్రానికి పెట్టుబడులు వస్తాయనుకుంటున్న ఏపీ సర్కార్ దీనికోసం నిబంధనలను సరళీకరించాలని యోచిస్తుంది. మౌలిక సదుపాయాల అభివృద్ధికి అవసరమైన నిధుల సేకరణకు కొత్తగా 4P విధానం తీసుకురావాలని ఆలోచిస్తుంది. కోర్ పారిశ్రామిక విధానంతో పాటు కీలక రంగాలకు సంబంధించి అనుబంధ పాలసీని ప్రకటించే విషయాన్ని పరిశీలిస్తుంది. ఈ మేరకు 2024-29 ముసాయిదా పారిశ్రామిక విధానంపై సీఎం చంద్రబాబు సచివాలయంలో సమీక్షించారు. కొత్త పారిశ్రామిక విధానం ఎలా ఉండాలనే దానిపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ నెల 16న పారిశ్రామికవేత్తలతో సమావేశం కావాలని నిర్ణయించారు. ముసాయిదా పారిశ్రామిక విధానంపై భాగస్వామ్య పక్షాల నుంచి అభిప్రాయాలు స్వీకరించి అవసరమైన మార్పులతో రావాలని అధికారులకు సూచించారు. ఈ నెల 23న తుది సమీక్ష జరిపి కొత్త పాలసీ విధి విధానాలను సీఎం ఖరారు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దేశంలో ఉత్తమ విద్యాసంస్థల జాబితాలో వరుసగా 6సారి ఐఐటి మద్రాస్ అగ్రస్థానంలో నిలిచింది. కేంద్ర విద్యాశాఖ 13 విభాగాల్లో ర్యాంకులకు ప్రకటించగా టాప్ 10 అత్యుత్తమ విద్యాసంస్థల 8 ఐఐటీలు, ఎయిమ్స్, ఢిల్లీ, జేఎన్టీలకు చోటు దక్కింది. విశ్వవిద్యాలయ పరంగా ఐఐఎస్సి బెంగళూరు వరుసగా 9వసారి తొలి స్థానంలో నిలిచింది. మొత్తంగా అన్ని కేటగిరీల్లో ఐఐఎస్సి బెంగళూరు 2వ స్థానం సాధించింది. కళాశాలల విభాగంలో ఢిల్లీ విశ్వవిద్యాలయానికి చెందిన హిందూ కాలేజీ, మీరాండా కాలేజీ తొలి 2 స్థానాల్లో నిలిచాయి. ఇంజనీరింగ్ విభాగంలో ఐఐటి మద్రాస్ వరుసగా 9వసారి మొదటి స్థానం దక్కించుకోగా 2వ స్థానంలో ఐఐటి ఢిల్లీ, 3వ స్థానంలో ఐఐటి ముంబై నిలిచాయి. మేనేజ్మెంట్ విభాగంలో ఐఐఎం అహ్మదాబాద్ అగ్రస్థానం నిలబెట్టుకుంది. ఫార్మసీ విభాగంలో హైదరాబాద్లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషన్ 2వ స్థానానికి పడిపోగా ఢిల్లీలోని జామియా హమ్దర్ద్ తొలి స్థానానికి ఎగబాకింది. వైద్య విద్యలో ఢిల్లీ ఎయిమ్స్, డెంటల్లో చైనా సవితా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ అండ్ టెక్నికల్ సైన్సెస్ తొలి స్థానంలో ఉన్నాయి. పరిశోధన విభాగంలో ఐఐఎస్సి బెంగళూరు, వ్యవసాయ విభాగంలో ఢిల్లీ ఐకార్ అగ్రభాగాన నిలిచాయి. ఆవిష్కరణల విభాగంలో ఐఐటి బాంబే, స్టేట్ పబ్లిక్ యూనివర్సిటీలో చెన్నై అన్నా యూనివర్సిటీ మొదటి ర్యాంక్ సాధించాయి. న్యాయ విద్యలో బెంగళూరులోని నేషనల్ లా స్కూల్ ఆఫ్ ఇండియా వర్సిటీ తొలి స్థానంలో, నేషనల్ లా యూనివర్సిటీ 2, హైదరాబాద్ నల్సార్ విశ్వవిద్యాలయం 3వ స్థానం సాధించాయి. దేశ రాజధాని ఢిల్లీతో సహా ఉత్తర భారత్లోని రాష్ట్రాల ప్రజలను దంచి కొడుతున్న వానలు భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. ఉత్తర భారత్లోని మైదాన ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని భారత వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ వర్షాలు బంగాళాఖాతంలో వాయుగుండంగా ఏర్పడి తెలుగు రాష్ట్రాలకు విస్తరించనున్నట్లు తెలిపింది వాతావరణ శాఖ. రానున్న 24 గంటల్లో తెలంగాణలోకి రుతుపవనాలు ప్రవేశించి 2 రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని రాష్ట్ర వాతావరణ కేంద్రం పేర్కొంది. దీంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం పలు సూచనలు చేసింది. అంతేకాకుండా ఆయా సంబంధిత అధికారులను అలర్ట్ చేసింది. రాష్ట్రంలోని ఆదిలాబాద్, నిర్మల్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మోస్తారు వర్షాలు కురవనున్నాయని అధికారులు ప్రజలను హెచ్చరించారు. ఈ క్రమంలో గంటకు 35 నుంచి 45 కిలోమీటర్ల మేర బలమైన ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన గాలులు బలంగా వీస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. ఈ మేరకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసి ప్రజలను అప్రమత్తం చేసింది. వర్షం కురిసే సమయానికి అత్యవసరమైతే తప్ప ప్రజలు ఎవరు కూడా ఇల్లు దాటి వెళ్లకూడదని హెచ్చరించింది. స్వతంత్ర దినోత్సవ స్ఫూర్తి ప్రతి ఇంట పరిడవిల్లేలా రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ నేతలు హర్ ఘర్ పే తిరంగా అభియాన్ ర్యాలీలు నిర్వహించారు. ఆదిలాబాద్లో విద్యార్థులతో కలిసి దేశభక్తి నినాదాల నడుమ జాతీయ జెండా చేతబూని ఎంపీ గోడం నాగేష్ ర్యాలీ చేపట్టారు. పెద్దపల్లి జిల్లా గోదావరి కనిలో రామగుండం బీజేపీ నాయకురాలు సంధ్యారాణి స్వతంత్ర సమరయోధుల విగ్రహాలకు పాలాభిషేకం చేశారు. నిజామాబాద్లో ఎమ్మెల్యే దాన్పాల్ సూర్యనారాయణ ఆధ్వర్యంలో నిర్వహించిన హర్ ఘర్ తిరంగా ర్యాలీలో యువత భారీ ఎత్తున పాల్గొన్నారు. నావిపేట మండల కేంద్రంలో బీజేవైఎం ఆధ్వర్యంలో భారీ జాతీయ జెండాతో పాఠశాల విద్యార్థులు ర్యాలీ చేపట్టారు. కరీంనగర్లో కేంద్ర మంత్రి బండి సంజయ్ నేతృత్వంలో నిర్వహించిన తిరంగ యాత్రలో బీజేపీ కార్యకర్తలు, యువత భారీగా పాల్గొన్నారు. దేశభక్తిని పెంపొందించే విధంగా 15 ఆగస్టు రోజున ప్రతి ఇంటిపై జాతీయ జెండాను ఎగరవేయాలని బండి సంజయ్ పిలుపునిచ్చారు.
జాతీయ పతాకాన్ని సగౌరవంగా ప్రతి ఇంటి మీద ఎగిరేయాలి. మన భారత జాతి యొక్క ఐక్యతను ప్రదర్శించాలి. భారతీయులు అందరము ఒకటైనటువంటి విధానాన్ని ఒక నినాదాన్ని ప్రపంచానికి చూపాలని చెప్పి ఒక ఆలోచనతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్నాం. 15 ఆగస్టు రోజు ప్రతి భారతీయుడు కూడా మీ ఇంటి పైన మువ్వన్నెల జెండా ఎగిరేయండి, సోషల్ మీడియా ద్వారా దేశభక్తిని చాటండి. మరి బాబాసాహెబ్ అంబేద్కర్ స్ఫూర్తిగా తీసుకొని ఈ దేశం నరేంద్ర మోడీ గారి పాలన కొనసాగుతున్నది. అలాగే బంగ్లాదేశ్ లో అంత దారుణ మారణం జరుగుతుంటే రాహుల్ గాంధీ అనే వ్యక్తి ఎవరు మాట్లాడతలేడు. చైనా విధానాలను చైనా ఆదేశాలను పాటించే వ్యక్తి రాహుల్ గాంధీ. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బృందం అమెరికా పర్యటనలపై బీఆర్ఎస్ దుష్ప్రచారం చేస్తుందని కాంగ్రెస్ నేతలు మండిపడ్డారు. అక్రమంగా సంపాదించిన సొమ్ముతో సోషల్ మీడియాను పెంచి పోషిస్తున్నారని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. ప్రజాస్వామ్యయుతంగా కొనసాగుతున్న కాంగ్రెస్ సర్కార్పై విమర్శలు చేయడం మాని సహకరించాలని పీసీసీ అధికార ప్రతినిధి జ్ఞానసుందర్ బీఆర్ఎస్ నేతలకు విజ్ఞప్తి చేశారు. రాష్ట్రం కోసం చిత్తశుద్ధితో పనిచేస్తున్న సీఎంపై గులాబీ నేతలు సామాజిక మీడియా వేదికగా బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని వెమ్లవాడ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ధ్వజమెత్తారు. విదేశీ పర్యటనల పేరుతో దుబాయ్ వెళ్లి సొంత పనులు చక్కబెట్టుకున్న మీతో రేవంత్కి పోలిక అని ఎద్దేవా చేశారు. కేటీఆర్ ఇచ్చిన స్క్రిప్ట్ చదివి దిగజారవద్దని బీఆర్ఎస్ నేతలకు ఆది శ్రీనివాస్ సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇలాగే పనిచేస్తే తమ పని ఖతమవుతుందని బీఆర్ఎస్ నేతలు భయపడుతున్నారని ఆరోపించారు. ఫ్యూచర్ స్టేట్, ఫ్యూచర్ తెలంగాణ, ఫ్యూచర్ సిటీ మొత్తానికి ముచ్చర్ల ప్రాంతంలో వ్యాపారవేత్తలకు పారిశ్రామికవేత్తలకు ఉపయోగపడే విధంగా ఈరోజు కార్యక్రమాలు చేస్తూ ప్రధానంగా అమెరికా పర్యటన విజయవంతం కావడం వల్ల సీఎం గారి పర్యటన తక్కువ చేసి చూపెట్టడానికి బీఆర్ఎస్ సోషల్ మీడియా ఎంత కష్టపడుతుందో మనం చూస్తా ఉన్నాం. అసలు మేము అడుగుతున్నాం బీఆర్ఎస్ పార్టీని, మీకు 10 సంవత్సరాల అవకాశం ఇస్తే సూటు బూటు వేసుకొని దావోస్ కు 3 సార్లు పర్యటనకు వెళ్తే ఎన్ని పరిశ్రమలు మీరు హైదరాబాద్ తీసుకొచ్చిండ్రు, ఆ చర్చకు సిద్ధమా అని అడుగుతున్నాం. గత 5 ఏళ్లలో రాష్ట్రంలో పోలీసు ఉద్యోగాల భర్తీ జరగలేదని, ఎన్నికల ముందు కానిస్టేబుల్స్ నియామకాలు చేపడతామంటూ వైసీపీ హడావుడి చేసిందని హోంమంత్రి అనిత మండిపడ్డారు. 20,000 వరకు పోలీసుల కొరత ఉందని, త్వరలోనే భర్తీకి కార్యాచరణ సిద్ధం చేస్తున్నట్టు తెలిపారు. పోలీసు వెల్ఫేర్ కూడా తమ ప్రభుత్వ అజెండాలో భాగమని స్పష్టం చేశారు. వైసీపీ ప్రభుత్వంలో పోలీసులను జగన్ పర్యటనలో పరదాలు కట్టడానికి, చెట్లు కొట్టించడానికి టీడీపీ నేతల అరెస్టులకే ఉపయోగించుకున్నారని విమర్శించారు. స్ట్రెంత్ లాగా కానిస్టేబుల్స్ అది ఇది అన్నారు, అది కూడా కోర్టులోకి వెళ్ళింది. ఈ రోజు వరకు ఆ నియామకాలు కూడా ఏమీ జరగలే. డెఫినెట్ గా మొత్తం రాష్ట్రం మొత్తం మీద సుమారుగా 20,000 మంది పోలీసులు స్కార్సిటీ ఉంది. వాటన్నింటినీ కూడా ఇమీడియట్ గా వాటిని ఒక క్రమ పద్ధతిలో వాళ్ళన్నింటినీ కూడా నియామకాలను పూర్తి చేసే కార్యక్రమానికి మేము వాళ్ళు ఒకటే చెప్తున్నారు, ఈ రోజు మేము కాకి చొక్కాకి న్యాయం చేసేటట్టుగా మా పని మేము చేసుకుంటున్నాం. ఇంతకు ముందు పరదాలు కట్టడానికి, చెట్లు కొట్టడానికి, లేకపోతే తెలుగుదేశం పార్టీ ఇళ్ల దగ్గర కాపలా కాయడానికే మా ఉద్యోగాలన్నీ సరిపోయినాయి. కానీ ఈరోజు కంపల్సరీగా మా కాకి చొక్కాకి గౌరవం ఇచ్చేటట్టుగా, పోలీస్ అంటే గర్వపడేటట్టుగా ఈరోజు మా పనులు మేము చేసుకుంటున్నాం, మా వృత్తి మేము ముందుకు తీసుకెళ్తున్నామని చెప్పి చాలా గర్వంగా ఉన్నారు. వాళ్ళు చేసి ఏ డిమాండ్స్ నేను ఒక విషయం చెప్తున్నానంటే, పోలీస్ వెల్ఫేర్ కూడా మాకు మెయిన్ ఎజెండాని. ఎందుకంటే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి అన్ని ఫెసిలిటీస్ ఇచ్చి వాళ్ళు పనిచేయమంటే చేయగలరు. కానీ లాస్ట్ గవర్నమెంట్ లాగా వాళ్ళని ఎట్టి చాకరీ చేయించుకునే పరిస్థితిలో అయితే ఈ గవర్నమెంట్ లేదు. పెండింగ్లో ఉన్న సమస్యల పరిష్కారానికి ఉద్యోగ ఉపాధ్యాయ గెజిటెడ్ సంఘాల జేఏసీ ఏర్పాటైంది. హైదరాబాద్ నాంపల్లి టీఎన్జీఓ భవన్లో ఏర్పాటు చేసిన జేఏసీ సమావేశంలో 15 మంది సభ్యులతో స్టీరింగ్ కమిటీ ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ఉద్యోగులే కారణమని, తమ సమస్యలపై సీఎం దృష్టి సారించాలని కోరారు. గత ప్రభుత్వంలో 5వ తేదీకి గాని జీతాలు వచ్చేవి కాదని, ఇప్పుడు ఆ పరిస్థితి లేకపోవడంతో జేఏసీ నేతలు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. దాదాపు 150 సంఘాలు ఇలా జేఏసీలో భాగస్వామ్యమైనది. కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి మీరు మేనిఫెస్టోలో పెట్టిన ప్రకారం 15 రోజుల తర్వాత మనకి డిఏలు అలాగే పెండింగ్ బిల్స్ ఇస్తామని అప్పుడు మాట ఇచ్చారు. మేనిఫెస్టో పెట్టారు. 9 నెలలైనా ఇలా ఉద్యోగులకు మనం ప్రియారిటీ ఇవ్వకుండా, మీటింగ్ పెట్టకుండా చేస్తున్నారు. మరి మేము ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాం, ఇలా 4 డిఏలు పెండింగ్ ఉన్నాయి, ఇంకొక 5వ డిఏ కూడా వచ్చే క్రమంలో మరి సిపిఎస్ అయితే మా ప్రభుత్వం వచ్చాక రద్దు చేస్తానన్న సందర్భాన్ని మీకు గుర్తు చేస్తున్నాం. హైదరాబాద్లో ఈ నెల 6న ఓ బంగారు దుకాణంలో జరిగిన చోరుని ఎట్టకేలకే పోలీసులు ఛేదించారు. నిందితుల నుంచి 11 తులాల బంగారం, 46 కిలోల వెండి ఆభరణాలు, ఒక ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. షామీర్పేటలోని బంగారు దుకాణంలో గణేష్ అనే యజమాని రాత్రి షాప్ బంద్ చేసి ఇంటికి వెళ్లిపోయాడు. ఉదయం వచ్చి చూసేవరకు షటర్ ఎత్తి ఉంది.
చోరీ జరిగినట్టు గుర్తించిన దుకాణం యజమాని వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్లూస్ టీంతో సాయం ఆధారాలు సేకరించారు. దాదాపు 300 సీసీ కెమెరాలు పరిశీలించి నిందితులను పట్టుకున్నారు. డ్రైవర్లుగా పనిచేస్తే కుటుంబాలు గడవడం ఇబ్బందిగా ఉందని, నిందితులు చోరీలకు పాల్పడుతున్నట్లు మేడ్చల్ జోన్ డీసీపీ కోటిరెడ్డి వెల్లడించారు. ఇందులో మొత్తం 4 రాజస్థాన్కు సంబంధించినటువంటి 4 నేరస్తులు ఇందులో పాల్గొన్నారు. వాళ్ళ యొక్క వివరాలు చూస్తే మనకి మొత్తం 4లో ఈరోజు మనం 2ని అదుపులోకి తీసుకోవడం జరిగింది. నిన్న సాయంత్రం ఇంకొక 2 పరారులో ఉన్నారు. వీళ్ళు మొత్తం కూడా రాజస్థాన్కి సంబంధించిన వ్యక్తులు. ఇక్కడ కొద్ది రోజులుగా 2-3 నెలల నుంచి వాళ్ళు డ్రైవర్గా పనిచేసుకుంటూ ఈ ప్రాంతంలో రెక్కీ చేసుకుంటూ దొంగతనాలు చేయనే ఉద్దేశంతో వాళ్ళు ఒక పథకం ప్రకారం రావడం జరిగింది. డ్రైవర్ పని చేసుకుంటూ ఉన్నారు. ఇంకా లావిష్గా బతకాలనే ఉద్దేశంతో వాళ్ళకు వస్తున్నటువంటి జీతం సరిపోవట్లేదు అని ఎక్కడన్నా ఈ నగల దుకాణం వాళ్ళు సెర్చ్ చేసుకోవడం, ఐడెంటిఫై చేసుకోవడం జరిగింది. సమాజంలోని వాస్తవ స్థితిగతులను నాటకాలు ప్రతిబింబిస్తాయని, వాటిని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ప్రముఖ రంగస్థల కళాకారుడు అచంట వెంకటరత్నం నాయుడు విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు. అభినవ దుర్యోధనుడిగా 6.5 దశాబ్దాల పాటు రంగస్థలంపై నటించి అనేక పురస్కారాలు సొంతం చేసుకున్న వారి స్ఫూర్తి భవిష్యత్ తరాలకు ఆదర్శనీయమైనదన్నారు. నాటకాలు సమాజంలోని మార్పునకు ప్రతిబింబాలని తెలిపారు. కళాకారులు సాక్షాత్తు నటరాజ స్వరూపులని నా వ్యక్తిగత అభిప్రాయం. గ్రామాల్లో అక్షరాస్యత లేకపోయినా భాష ఉన్నతిని కాపాడిన ఖ్యాతి ఎవరికైనా దక్కుతుందంటే అది నాటకాలకు మాత్రమే దక్కుతుంది. చదువు రాని వాడు కూడా నాటకంలో డైలాగులు గుర్తించి విషయాన్ని తెలుసుకున్నాం. బ్రహ్మంగారి నాటకాలు సమాజంలో వివక్షతలు ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు ఇంగ్లీష్లో మనం డిస్క్రిమినేషన్ అంటాం కదా, అలాంటి వాటిని ఎత్తి చూపి వాటిని రూపుమాపాల్సిన అవసరాన్ని గురించి ప్రజలకు తెలియజెప్పాడు. ఈ శ్రీ వెంకటరత్నాయుడు గారు నాటక రంగం మీద తనదైన ముద్ర వేశారు. అభినవ దుర్యోధనుడుగా 6.5 దశాబ్దాల పాటు రంగస్థలంపై నటించి అనేక పురస్కారాలు వారు అందుకున్నారు. తెలుగు నాటక ఖ్యాతిని భారతదేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా కూడా అనేక వేదికల మీద దాన్ని ఇనుమడింపజేశారు. వారి దుర్యోధనుడి పాత్ర పోషణ గురించి ఇందాక చెప్పినట్టుగా సాక్షాత్తు స్వర్గీయ అన్న నందమూరి తారక రామారావు గారే ఆయన ఏమన్నారో అనే విషయాన్ని మీరు ఇందాక విన్నారు. వారు అభినందనలు కూడా మనం తెలుసుకున్నాం. పాఠాలు బోధించవలసిన ఉపాధ్యాయుడు తరగతి గదిలో నిద్రపోతున్న వీడియో సామాజిక మాధ్యమంలో వైరల్గా మారింది. సత్యసాయి జిల్లా తనకల్లు మండలం పారకువాన్లపల్లి ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుడు రామాంజనేయులు ప్రతిరోజు మధ్యాహ్నం తరగతి గదిలో నిద్రపోతుండడం తల్లిదండ్రులు గమనించారు. పిల్లలను పట్టించుకోకుండా నిద్రపోవడం సరికాదని రామాంజనేయులకు సూచించారు. తరగతి గదిలో నిద్రపోతున్న దృశ్యాలను వీడియో తీసి సామాజిక మాధ్యమాలలో వైరల్ చేశారు. దీనిపై స్పందించిన ఎంఈఓ ఉపాధ్యాయుడు రామాంజనేయులకు నోటీసులు ఇస్తామని తెలిపారు. ఉమ్మడి విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ నామినేషన్ వేశారు. వైసీపీ అభ్యర్థిగా విశాఖ కలెక్టరేట్లో బొత్స సత్యనారాయణ నామినేషన్ సమర్పించారు. ఈ ఎన్నికలు ప్రజాస్వామ్యబద్ధంగా జరగాలని బొత్స అన్నారు. మొత్తం 838 ఓట్లకు గాను వైసీపీకి 530 పైగా ఓట్లు ఉన్నాయని, తమ గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు నామినేషన్ల స్వీకరణ గడువు రేపటితో ముగియనుంది. ఈ నేపథ్యంలో కూటమి అభ్యర్థి ఎవరనే దానిపై ఉత్కంఠ నెలకొంది. ఈ ఎన్నికల్లో 838 ఓట్లు ఉన్నాయి. దాంట్లో మెజారిటీ 530 పైచిలకే వైఎస్ఆర్సీ పార్టీకి మెజారిటీ ఉంది. కాబట్టి ఇవాళ ఈ ఎన్నికల్లో మేము పోటీ చేస్తున్నాం. ప్రజాస్వామ్యబద్ధంగా ఈ ఎన్నికల్లో తప్పకుండా మరి గెలుపు జరుగుతుందని ఆశిస్తున్నాం, ముగిస్తున్నాం, జరగాలని కోరుకుంటున్నాం. ఒడిశా భువనేశ్వర్లోని రిటైర్డ్ ఉద్యోగి ఇంట్లో విజిలెన్స్ అధికారులు జరిపిన సోదాలో లెక్కకు మించిన కోట్లు విలువ చేసే ఆస్తులు వెలుగు చూశాయి. రిటైర్డ్ ఇంజనీర్ తారాప్రసాద్ మిశ్రా అక్రమ ఆస్తులు అర్థించినట్లు పక్కా సమాచారంతో భువనేశ్వర్ కటక్ గర్సుగూడలో ఏకకాలంలో అధికారులు దాడులు చేశారు. సోదాలో తారాప్రసాద్ వద్ద 10 స్థలాలు, 7 ఫ్లాట్లు, 2.7 కోట్ల రూపాయల బ్యాంక్ డిపాజిట్లతో పాటు 1.5 కిలోల బంగారం, 6 లక్షల నగదు ఉన్నట్లు గుర్తించారు. వీటితో పాటు 2 లగ్జరీ కార్లు, అత్యంత ఖరీదైన చేతి గడియారాలు, ఇతర దేశాలకు చెందిన కరెన్సీ అతని వద్ద ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఇంకా షేర్లు, మ్యూచువల్ ఫండ్లతో పెట్టుబడులను లెక్కిస్తున్నారు.
ఇంతటితో ఈ వార్తలు సమాప్తం. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మన NSN న్యూస్.